చంద్రబాబు ఫేషియల్ నుంచి అక్కడి నుంచి ఫోన్ వస్తది. నీకెందుకయ్యా మా పథకాల గురించి? నీకెందుకయ్యా మా దాని నేను గురించి? ఫస్ట్ ఒకటే అడుగుతా, నాకు చంద్రబాబు గారితో అవకాశం ఇప్పించండి, నేను వేడుకుంటా. వేడుకుంటారు. వేడుకుంటా. మీ చాతుర్యత, మీ అపర మేధస్సు, మీ అపర సంపత్తి బడుగు బలహీన వర్గాల్లో అందరికీ అందట్లేదు. మీ హామీలు అందరికీ అందట్లేదు. దయచేసి ఈ ఉచితాలన్నీ తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపేసి విద్య, వైద్యం ఈ రెండు ధర్మబద్ధమైన విధానంలో అందుకోలేని వాళ్ళకి అందించండి అని వేడుకుంటా. ఖచ్చితంగా నాకు పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నారు, ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే నేను వేడుకుంటా. ఒక మనిషిగా నేను వేడుకోవడం తప్ప? నేను వేడుకుంటా. నేను కళ్యాణ్ బాబును ఉంటే కళ్యాణ్ బాబును కూడా వేడుకుంటా. ప్రతి విద్యా సంస్థలో చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ని పూర్తిగా దాని కండిషనల్, ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాల్సిందే, మీ మీ నిబద్ధతతో ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని రూల్ పెట్టండి అని వేడుకుంటా. ఖచ్చితంగా వేడుకుంటా. మీ పిల్లల్ని బలవంతంగా డాక్టర్ చేయాలనో ఇంజనీర్ చేయాలనో వాళ్ళ నెత్తి మీద ఏదో ఇస్తామని మభ్యపెట్టి ఆశ పెట్టి చదవలేని వాడిని చదవమని చెప్పి వాడిని బాధ పెట్టకండి అని వేడుకుంటా. నీ భార్య అందంగా లేదని అందం కోసం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎవరితో పడితే వాళ్ళకి రిలేషన్స్ పెట్టుకొని తర్వాత ఆ రిలేషన్స్ బయటపడి వాళ్ళు నిన్ను హత్య చేసే స్థితికి తీసుకొచ్చి అమ్మాయి జీవితం పాడు చేయకురా అని మగవాణ్ణి కూడా వేడుకుంటా. కన్నవాళ్ళు మిమ్మల్ని ఒక ఆశలతో పెంచుతున్నారు, ఒక ఆలోచనలతో పెంచుతున్నారు. కన్నవాళ్ళకి కన్నీళ్లు తెప్పించకండి. వాళ్ళని అర్థం చేసుకొని మీ అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియపరిచి జీవితంలో పైకి రావడానికి అమ్మా నాన్నలే మూలం అని పిల్లల్ని వేడుకుంటా. పిచ్చ క్లారిటీతో ఉన్నారు. మనిషిగానే బ్రతుకుతా, మనిషిగానే చచ్చిపోతా. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే నాకు ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది గారు. మీకు తెలుసు చైర్మన్ ఎవరో? టీవీ5 ఆదికేశవ్, బిఆర్ నాయుడు గారు. ఆదికేశవ్ వచ్చింది. బిఆర్ నాయుడు గారు టీవీ5 చైర్మన్. అంటే 7 కొండల వెనక ఇంకో 8వ కొండ ఉందంట. అంటే 7 కొండలకు ఉన్న పవిత్రత ఆ కొండకు లేదో, లేకపోతే ఈయన దృష్టిలో ఆ కొండ హీనమైనదో నాకైతే అర్థం కాల. 8వ కొండ చెత్త కొండ ఒకటి ఉంది అని ఆయన మాట్లాడుతూ జరిగింది. అంటే పవిత్రమైనటువంటి దేవుని నివసించే ప్రాంతాన్ని చెత్త కొండగా అభివర్ణించడం ఎలా అనిపిస్తుంది? మరి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో టాయిలెట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? తిరుమల కొండ మీద టాయిలెట్లు పెట్టు, అది చెత్త కాదు. కానీ దర్శనానికి వెళుతున్నప్పుడు నువ్వు టాయిలెట్ పెట్టావు, దొడ్డికి అక్కడికే వెళ్తాంగా, లెట్రిన్ అక్కడికే వెళ్తాంగా కదా, అది చెత్త కాదా? పెద్దవాళ్ళు ప్యాడ్స్ పెట్టుకుంటారు. దర్శనానికి వెళ్ళినప్పుడు షుగర్ పేషెంట్స్ ఆపుకోలేక యూరిన్ అన్నీ వస్తాయి, బయటికి రాగానే బాత్రూంలోకి వెళ్తారు. మరి దేనితో దర్శనం చేసుకున్నాడు బాలాజీని? అంటే ఆయన చాలా పెద్ద ఆయన, టీవీ5 చైర్మన్ గారు, మహానుభావుడు, అపర భక్తుడు వెంకన్నకి. చంద్రబాబు నాయుడు గారికి బాగా కొన్ని సంవత్సరాలుగా 25-30 సంవత్సరాల పైబడి మంచి రామోజీ గారితో వీళ్ళందరితో అనుబంధం ఉంది. సో ఈ టైప్ ఆఫ్, ఈవెన్ రాధాకృష్ణ గారు కూడా గొప్ప వ్యక్తి. వీళ్ళంతా కూడా ఒక సెట్ ఆఫ్ టీం అనుకోవాలి. వాళ్ళు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, చేశారు, చూశారు, పరిపాలన చేశారు, ఎన్నో జరిగినాయి. ఓకే ఫైన్. ఇప్పుడు అంటే ఒక తిరుమల కొండని చెత్త కొండ ఎంత వచ్చింది అంటే మరి అది నేను చిన్నవాడిని, వయసులో నాకన్నా పెద్దవారు, నేను ఎలా విమర్శిస్తాను ఆయన్ని? ఆయనకి వదిలేయాలి, నేను మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు అర్హత లేదు ఆయన గురించి మాట్లాడడానికి. ఆయన వయసు కూడా కాదు, ఆయన వయసుతో సమానం కాదు, ఆయన కన్నా 20 ఏళ్ళు చిన్నవాడిని, నేను ఎలా మాట్లాడతా? కాకపోతే తిరుమల కొండల్లో చెత్త కొండ ఉందా? సహజంగా తిరుమలని ఎలా మనం అభివర్ణిస్తాం? యావత్ ప్రపంచం కలియుగ వైకుంఠంలో చూస్తాం కదా, అటువంటి చోట చెత్త కొండ ఉంటుందా అని నాకు ఒక అనుమానం వచ్చింది, అంతే. అయితే ఏంటంటే ఉపయోగపడింది కూడా. ఇప్పుడు ఒక కొండ ఉంది, ఆ రాయి పనికిరాదు కాబట్టి చెత్త కొండ అన్నారు. లేదు ఉపయోగపడదు కాబట్టి, వనరులు లేవు కాబట్టి, దానివల్ల మనకి ఏ రకమైనటువంటి ఉపయోగము లేదు కాబట్టి ఒక బండరాయేమో అందుకే అన్నారేమో అని నేను అనుకున్నారా? ఇప్పుడు అందరికీ ఈ మధ్య మంచి మంచి పదవులు, అవార్డులు ఇస్తున్నారు గురుగారు.
మీకు తెలియందేముంది? ఒకళ్ళనేమో విశ్వానికే గురువుగా చేసి ఒక అవార్డ్ ఇస్తే, ఇంకొకరినేమో డైరెక్ట్‌గా నవయుగ అభిమానం, ఇష్టం ఎంత దారికన్నా తీస్తుంది నాన్న. ఇప్పుడు నేను హిందూవాదిని, హైందవవాదిని, హిందూ ధర్మాన్ని ఇష్టపడేవాడిని, ఒక హిందువుగా బ్రతుకుతున్నవాడిని. కానీ దానికన్నా ముందు ఒక మనిషిని సీతమ్మ తల్లి ఒకటే చెప్పింది, నేను ఒక మనిషికి జన్మనిచ్చా, ఒక నిండైన మనిషిగా బ్రతకాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిగా చచ్చిపోవాలి. అంతే తప్ప వీళ్ళకి మాత్రమే, వాళ్ళకి మాత్రమే అనే విధానాలు మాత్రం ఎప్పుడూ పెట్టుకోవద్దు నాన్న, ప్రేమాభిమానాలకి దూరం అయిపోతావని చెప్పింది. అంతే. కాకపోతే ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా సరిగ్గా అందట్లేదు ఎవరికి అని నేను అప్పుడప్పుడు అనుకుంటా. ఎందుకంటే ఆలోచించాలి కదా, ఒక బిరుదుని ఇచ్చేటప్పుడు, ఒక సన్మానం చేసేటప్పుడు ఆలోచించాలి. ఏదో పదవి ఉంది కదా, ప్రముఖ నాయకులు కదా, ప్రముఖ వ్యక్తులు కదా, వాళ్ళ దగ్గర భజన చేస్తే మనకేదో వస్తుంది, మనం చాలా ఫ్లరిష్ అవుతాం, మనకు ఉపయోగపడతారు అనే ఆలోచనతో ఏది పడితే అది అదృష్టం బాగుంది, లేకపోతే ఇప్పటికి ఓ 10,000 మందికి ఇచ్చేవాళ్ళు భారతరత్న. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం భారతరత్న ఇచ్చేసేది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరికీ. అది తప్పు కదా నాన్న. అభినవ్ శ్రీకృష్ణ దేవరాయలు చూసారా మీరు? నేను రీసెంట్‌గా పుట్టారు సార్. అంటే ఒకటి నాన్న, నాకు ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు తెలుసు. తెనాలి రామకృష్ణలో శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటాడేమో అదే అనుకుంటూ చూస్తా. పగిడి అయన్నీ కూడా పెట్టారు కదా! అంటే ఒకటి నాన్న, దాన్ని ఏమంటారు, రంగేసుకున్నంత మాత్రాన పులి నక్క పులి దాంట్లో తేడా లేకుండా ఉంటుందా? ఇప్పుడు రంగేసుకుంది నక్క, పులి అయిపోతుందా? అయిపోతుంది. ఎలా అవుతుంది? అరుస్తది కదా! ఊ అని. అవును, పులి గాండ్రిస్తుంది నాన్న. మనం పోల్చుకోకూడదు నాన్న, చాలా తప్పది. అంటే ఒకటి, వాళ్ళకి ప్రేమ, వాళ్ళ అభిమానం వాళ్ళు ఇచ్చారు, తప్పే ఉంది? నేను తప్పు అనుకోను. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. నేను ఇప్పుడు అదే అంటున్నా, అవకాశం లేదు, అనుమతి లేదు, లేకపోతే భారతరత్న అనే బిరుదు ఈ పాటికి ఎన్ని వేల మందికి ఇచ్చేవాళ్ళు. ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వాల? ఎన్టీఆర్కి ఇవ్వాల. ఆయనకి ఇవ్వాలి అని పార్టీలకి అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఎంతోమంది ముక్తకంఠంతో ఆ మహానుభావుడికి ఇవ్వాలి, రాముడంటే ఇలా ఉంటాడు, కృష్ణుడంటే ఇలా ఉంటాడు, రావణాసురుడంటే ఇలా ఉంటాడు అనే పాత్రకి నిండుతనం తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ మహానుభావుడికి, తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్న మనిషికి ఎన్నో ఎన్నో ఎన్నో, ఒకటి కాదు, అటువంటి మనిషికి ఇవ్వలేదు. కానీ కూటమిలో ఉండి కూడా తెప్పించుకోలేకపోయారని ఒక బాధ. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.